శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తు కంచడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియోకి వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మంచి స్వభావాలని చెప్పుకోవచ్చండి. ఎవరిని కూడా ఎప్పుడు కూడా మోసం చేయాలన్నటువంటి ఆలోచన అనేది వీరి కలలో కూడా రానివ్వరు. అంతేకాకుండా ఏంటంటే వీరిని చాలామంది మోసం చేస్తున్నప్పుడు కూడా గ్రహించలేక చాలా విషయాలు నష్టపోయిన దాఖలాలు కూడా లేకపోలేదు. అయితే రేపటి రోజు వీరికి ఒక కొత్త ప్రపంచంలో చూస్తున్నాము అన్నట్లుగా మీ మనసు అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు వేసినటువంటి ప్రణాళికలు కూడా చక్కగా అయితే అమలు చేయడం కూడా జరుగుతుంది. ఎటువంటి సమస్య అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదనమాట. ఇక అలాగే మీ వర్క్ను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు. రేపటి రోజున చక్కగా మీకు అన్ని అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఎటువంటి అవాంతరాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి ధనపరంగా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి ₹1 లాభం వచ్చిన దగ్గర ₹100 లాభం అనేది ఖచ్చితంగా రేపటి రోజు మీరు చూస్తారండి. కాబట్టి రేపటి రోజున ఏంటంటే ఇంటా బయట చాలా చక్కగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంచెం రేపటి రోజున అయితే కలిసిపడతనంగా అయితే ఉండదండి. ఎందుకంటే రేపటి రోజున మీకు ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం తర్వాత ఏదైనా మంచి రోజు చూసి పెట్టుకోండి. ఇక అలాగే స్నేహితులు కానివ్వండి లేదంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలా కలుసుకున్న వారితో కొన్ని విషయాలు కూడా చెప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే మీకు ఆర్థికపరమైన విషయాలు యందు కొంచెం జాగ్రత్తగా గోప్యత అయితే అవసరము. ఏ విషయాలు కూడా ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభాల బాటుగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీ యొక్క సోదరిమణులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులు ఇటువంటివి దక్కడం కానీ జరుగుతాయి. కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వాటిని మీరు తప్పకుండా అంటే మీ యొక్క మాట తీరు వలన మరలా వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సర్దిద్దుకునేలాగా చేసుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల పూజల వల్ల అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు మిగలబోతుంది. అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివ్వరిపోతారు. భగవంతుడు మాకింత మంచి అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడు, మా కష్టం ప్రతిఫలాన్ని ఇచ్చాడని చెప్పేసేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది. అంటే మీ పనిలో మంచి లాభం రావడం కానీ లేదంటే ₹1 చెప్పాం కదండి, ₹1 దగ్గర ₹100 కానివ్వండి లేదంటే ఏదైనా ఒక పెట్టుబడి విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం రానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సహజంగానే ఏంటంటే బోలెడన్ని తెలివితేటలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజు ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా మీకు నిర్ణయాలు కూడా పెద్దగా తీసుకోరండి. అయితే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతున్నారని చెప్పాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి. అంటే మీకు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఏదైతే ఫస్ట్ మీ మైండ్కి ఎక్కించుకుంటారో ఆ మాటనే అమలు చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. మీ వెంట ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శక్తి అనేది మీ వెంట ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. మీ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి. మామూలుగానే మీకు ఆధ్యాత్మిక పరమైన విషయాలు యందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉందండి. ఇక రేపటి రోజున మీరు వ్యాపారం మంచి లాభాలను మీకు తీసుకొచ్చేలాగా ఉంటాయి. కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెళకువలు ఉంటే నేర్చుకోండి. అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి.
ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరు. కాబట్టి మన దగ్గర ఒక రూపాయి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏందంటే మీరు మంచి మనుషులండి. అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎటువంటి అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరిని కూడా సమభావంతో చూస్తూ ఉంటారు. అన్ని విషయాలు కూడా పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సమభావంతో స్వీకరిస్తారు. కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా గుర్తించి ఉండండి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయిన మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది. అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండడం చూస్తారు. తప్పకుండా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుని యొక్క నామాన్ని జపించండి. లేదంటే కనీసం మీ ఎవరైనా ఇష్టదైవం ప్రతి ఒక్కరికి కూడా ఉంటారండి. ఆ ఇష్టదైవం నామస్మరణ అయినా చేసుకున్నా మీకు అన్ని రకాల పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి. మీకు శివానుగ్రహం కానీ తోడుంటే అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తినడు వైబ్రేషన్ మీలో ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుంది. కాస్త అనారోగ్య సమస్యల పట్ల కూడా దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు, ఇలా సీజనల్ వారీగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఏదైనా కానీ తినేటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సినట్టు పాటించాల్సినట్టు అంటే వైద్యాన్ని ఇప్పించండి. అలాగే మీరు దాని నిర్లక్ష్య భావంతో చూడకండి. ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా అంతా కూడా ముగిసిపోయి ఇక పెళ్లిపేటల వరకు వెళ్ళాలి అని చెప్పినటువంటి ఆలోచనలు ఎవరైతే మీ ప్రేమికులు కలిగి ఉన్నారో ఈ రాశివారు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనమాట. చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రం దర్శించుకునేటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలపడము, ఆ తర్వాత చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వాళ్ళు అర్థం చేసుకోవడము, ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి వాళ్ళు తెలుసుకోవడము, మీకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము ఇటువంటి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తాయి. అలాగే చిన్న చితక శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి రేపటి రోజు మీరు తప్పకుండా పేదవాళ్ళకి ఎవరికైనా అన్నం పెట్టండి. లేదంటే కనీసం మూగజీవులు ఏమైనా కనపడితే వాటికి ఏమన్నా అన్నం పెట్టడం వల్ల మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి. శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేయించుకోండి. అంతేకాకుండా అర్చన చేయించుకునేటువంటి చేయటం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగితే మాత్రం ఏ దోషాలు ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవండి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ చిన్న పని మనం చేస్తే మన జీవితంలో వచ్చినటువంటి మార్పులు బోలెడన్ని ఉంటాయి. కాబట్టి మనకు మనం మంచిగా ఉండటానికి మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఎంత కష్టమైనా కానీ ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే మాత్రం భగవంతుడు మనకు అనుకూలంగా ఉంటాడు. వీరికి కుదరకపోయినా ఎంతో కాస్త సమయంలో అయినా మమ్మల్ని పూజించాడు, గుర్తుపెట్టినాడనే కనీసం స్వామివారికి మన మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతుందండి. మరి మనం కానీ ప్రతిరోజు భగవంతునికి మనపై ఒక మంచి భావన పెరగడం కోసము మనం ప్రతిరోజు కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉన్నట్లయితే జపం చేసినటువంటి సహాయంతో మా భగవంతుడు ఉంటాడని చెప్పి మంచి ఆలోచనతో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడండి. మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పుడు కూడా మనం చేసినటువంటి పనులు ముందుకు సాక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నాం. ఉంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరైతే కుమిలిపోతూ ఉన్నారండి. చాలా రోజుల నుండి మీ కష్టాలను సమస్యలను చూసుకొని అర్థం చేసుకునేటువంటి మనుషులు లేక, అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా ఎటైనా పారిపోతే బాగుండు, ఈ జీవితం నుండి అసలు మాకు ఈ సమస్యలు ఏంటి కష్టాలు ఏంటని చెప్పి కుమిలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోలెడు మందే ఉన్నారు. అంటే మధ్యతరగతి వారు కావచ్చు, లేదంటే కొంచెం డబ్బులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న వారు కావచ్చు. ఇలా రకరకాలుగా చాలామంది ఈ రాశివారు అనూహ్యమైనటువంటి కష్టాలను ఒకదాని తర్వాత ఒకటి కష్టాలను ఎదుర్కొంటూ చాలా కుమిలిపోతున్నటువంటి రోజులు కూడా, నిద్రలేనటువంటి రాత్రులు కూడా మీరు గడిచినటువంటి ఉన్నాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలు పరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నట్లయితే కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ బాధపడిన అవసరం అయితే లేదండి. తప్పకుండా మనకు ఏదో ఒక రోజు అనేది భగవంతుడు మనకిస్తాడు. ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. అలా అదృష్టం అనేది మీరు చేసినా చేయకపోయినా ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైనా కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానంగా ఆ రోజు మీకు మిగులుతుంది. అయితే మీ యొక్క అంటే ఏదైనా సరే మీకున్నటువంటి నైపుణ్యాన్ని కానీ ఏదైనా సరే మన పని మనం చేసుకున్నట్లు ఉంటేనే దేవుడు అనేది తృప్తి చెంది మనకి ఇవ్వాల్సింది మనకిస్తాడండి. అయితే మీ యొక్క డెసిషన్, మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి. ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుంది. అంటే ఒక పని చేసే చోట కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది
మీకు ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే దూరపు బంధువులతోనో లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటువంటి వ్యక్తులతోనో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి. ఎందుకంటే వారేంటి, వారి ప్రవర్తన ఏంటి, వారు అసలు మీ దగ్గరకు ఎందుకు అవసరం కోసం వస్తున్నారా, లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పి చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా కానీ మీరు బాగోలేకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని అసలు ఆ వ్యక్తి ఏంటి, మనతో వాళ్ళకి ఉన్నటువంటి అవసరం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని విసిగిపోతారు. వారితో ఒక బంధాన్ని కూడా ముగించుకుంటారు. ఇక అవసరం లేదు మీతోటి మీకు సంబంధం లేదు. మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు అని చెప్పి, మీరు చేసినటువంటి పనులు మాకు కీడు తలపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి మీరు ఆ బంధాన్ని అనేది దూరం పెట్టబోతున్నారు. మరి తెలుసా కానీ సింహరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.